హాయ్ హలో నమస్తే అండి. నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలు డైలీ క్యారెట్ తింటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా, అందువల్ల అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా మనం ట్రై చేసామనుకో వాళ్ళకు కూడా టేస్ట్ అనిపిస్తుంది, తింటారు. క్యారెట్ కళ్ళు చాలా మంచిది కనుక క్యారెట్ని నేను ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను. అదేవిధంగా పంచదార, ఇలాచీ పౌడర్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నేను చిక్కగా మరగబెట్టినటువంటి పాలు, నెయ్యి. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నెయ్యి 2 స్పూన్స్ తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్, ఇవి మరి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఇవి వేపుకుందాం. వీటిలో ఇప్పుడు మనం క్యారెట్ని ఫ్రై చేసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, అందరూ ట్రై చేయండి. అదేవిధంగా పిల్లల హెల్త్కి చాలా మంచిది. మనకు కంటి చూపు మెరుగవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కనుక క్యారెట్ వాడండి. ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేద్దాం. నెయ్యి కూడా పిల్లల జ్ఞాపశక్తికి పెరగడానికి ఉపయోగపడుతుంది కనుక మన ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యిని పిల్లలకు పెడితే చాలా మంచిది. పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతే ఇలాంటివి మనం చేసి పెట్టలేం కనుక ఇంటి దగ్గర ఉండేటప్పుడే ఇలాంటివన్నీ చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇది సిమ్లో పెట్టని మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేపుకోవాలి. వీటిలో కొంచెం పాలు వేసి ఇదంతా సిమ్లో పెట్టి వేస్తే బాగుంటుంది. ఇంకా వీటంతటిని సిమ్లో పెట్టి కొంచెం మూత పెడదాం. చూడండి, ఈ విధంగా మనకి క్యారెట్ మెత్తగా ఉడికిపోవాలి. పాలు వేసి పాల్లో మెత్తగా ఉడికిపోవాలి. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. మనకు పచ్చి స్మెల్ కూడా పోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత షుగర్ వేసుకోండి. అప్పుడప్పుడు షుగర్తో తింటే ఏమైపోదు, టేస్ట్ బాగానే ఉంటుంది కనుక చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది కనుక ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మీరే చేస్తారు. వీటిని ఒకసారి మూత పెడదాం. ఈ విధంగా చూసారా, నెయ్యి తేలుతుంది కదా, ఇది ఫైనల్ స్టేజ్ అన్నమాట. చాలా స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇందులో ఇలాచీ పౌడర్ చేసి పెట్టాను కదా, ఇలాచీ పౌడర్ ఒకసారి కలుపుకుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, సూపర్గా ఉంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. చేయండి. అంతే, అన్నీ రెడీ పెట్టుకున్నామంటే మనకు ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఎంత రుచికరమైన ఆరోగ్యకరమైన టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. చాలా తొందరగా అయిపోతుందండి, ట్రై చేయండి. పిల్లలకి ఒక క్యారెట్ తినాలంటే బోర్ కొడుతుంది కదా ఎవరికైనా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చేసి ఒకసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.